నమస్తే. జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు, సంచలన సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పోటీ నుంచి బీహార్లో జరుగుతున్న పోటీ నుంచి వైదొలిగారు. 23% యాక్సెప్టెన్స్ ఉందని చెప్పుకున్న ఆయన, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన తప్పుకొని పార్టీని మాత్రం నడిపిస్తాడట. యుద్ధం చేయనని కృష్ణుడు అర్జునుడి చేత యుద్ధం చేయించినట్టు ఆయన పార్టీ చేత యుద్ధం చేయించి ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎవరి ప్రశాంత్ కిషోర్? జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా తన ప్రభని బ్రహ్మాండంగా వెలిగించుకొని తన వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనే ఒక భ్రమని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. ప్రశాంత్ కిషోర్ ఏంటి సార్, ఆయన జర్నీ ఏంటి, ఆయన కథ సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ కిషోర్ 2014లో బీజేపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసినప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే తనకి తాను యాక్చువల్గా ఏంటంటే బీజేపీ తన వల్లనే అధికారంలోకి వచ్చింది అనే అపోహలకు పోయారు బేసికల్లీ. ఆ పోయిన తర్వాత బీజేపీ తనని ఎంటర్టైన్ చేయలే. బేసికల్లీ బీజేపీకి తెలుసు వాళ్ళు అనుకున్న బలం ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు లేదు. 2014కు ముందు మీరు కానీ తీసుకుంటే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్లో ఉన్న ఏ మినిస్టర్ని మీరు తీసుకున్నా కూడా ప్రతి మినిస్టర్ ఏదో ఒక స్కామ్లో దొరికిపోయి ఉండారు. 2G స్కామ్లని రకరకాలు, అసలు ఏ ఒక్క మినిస్టర్ని తీసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒక స్కామ్లో ఉండారు. ఒక్కటి సరైన కేసు లేదు. ఒకటి సరైన కేసు అంటే అసలు అంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న యూపీఏ మీద ఎవరైనా గెలిచేవాళ్ళు. మోడీయే కాదు, బీజేపీ ప్రభుత్వం తరఫున ప్రధాన అభ్యర్థిగా ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి ఉన్న టైంలో గెలిచారు. బట్ ఈ ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఇది నా వల్లనే సాధ్యమైందని ఆ క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేసినప్పుడు బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేయలే, లైట్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అంటే రాహుల్ గాంధీ గారికి, అఖిలేష్ యాదవ్ గారికి రాష్ట్ర ఎలక్షన్స్లో ఎలక్షన్ చేశారు స్ట్రాటజిస్ట్గా. అవి రెండు చాలా దారుణంగా ఓటమి చవి చూస్తారు, బూమరాంగ్ అని. తర్వాత ఏంటి అంటే దేశంలో ఎవరు కూడా తనకి వర్క్ కూడా ఇవ్వాలి. అలాంటి సమయంలో 2019 ఎలక్షన్స్కి ముందు 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలి అని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే 2014లో ఎక్కువ మంది గెలిచినా కూడా చాలామంది పార్టీని వీడి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కూడా ప్రలోభాలకు లోనై పార్టీని వీడారు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్ట్రాటజిస్టు, ఒక సెఫాలజిస్ట్ ఉంటే మంచిది అని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎంకరేజ్ చేస్తే 2019లో వచ్చిన గెలుపు ప్రశాంత్ కిషోర్ తన ఖాతాలో వేసుకున్నారు. అది ముమ్మాటికి ఈరోజు కూడా నేను చెబుతా సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, కార్యకర్తలు అండ్ స్థానిక నాయకుల కష్టము అండ్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అనే ఒక ముద్ర, ఒకసారి అవకాశం ఇస్తే తప్పేంటి అనే ఒక భావన. 2014 నుంచి 19 మధ్యలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారికి ఒక అవకాశం ఇచ్చినా కూడా అమరావతి పనుల్లో సైతం 10% ప్రోగ్రెస్ లేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత అన్నీ ఒకటి కాదు కలిసి వచ్చినాయి. దీన్నంతా ఏం చేశారు అంటే కేవలం కుల సమీకరణాల వలన, ఇతను చేసిన స్ట్రాటజీస్ వల్లనే వైఎస్ఆర్సీపీకి అంత ప్రపంచంలో లాంటి విజయం చేకూరింది. ఏబుల్ టు మార్కెట్ హిమ్సెల్ఫ్ అంటే ఈ కార్యకర్తల కష్టాన్ని ఐపాక్ అనేవాళ్ళు తమ కష్టంగా జేబులు వేసుకున్నారు. వేసుకుంటే మీకు అప్పుడు దాకా చూడండి, ఆ తర్వాత సినారియో ఎలా అంటే కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం పాటించే పార్టీలన్నీ కూడా తర్వాత స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ నియమించుకోవడం జరిగింది. మీకు మమతా బెనర్జీని తీసుకోండి, లేదు అంటే కేసీఆర్ గారిని తీసుకోండి, శివసేన తీసుకోండి, అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు ఆ టైంలో, ఇలా మీరు తేజస్వి యాదవ్, లేదు అంటే ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండా కూడా స్టాలిన్ గారు అవ్వచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ దేశంలో ఉన్న ఈ థర్డ్ పార్టీస్, అంటే నేషనల్ పార్టీస్ కానీ రీజనల్ పార్టీస్ అన్నిటికీ ఐపాక్ అనేది వెనకుండి నడిపించగలదు అనే స్థాయికి తీసుకొచ్చారు. అలాగే వాళ్ళందరి గెలుపు కూడా సాధ్యమైంది. ఆ గెలుపు ఎలా సాధ్యమైంది అంటే అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ గెలుపు సాధ్యమైంది. బొమ్మ మాత్రం ఏంది పెట్టుకున్నాడు ఐపాక్. ఈయన ఎలా ప్రమోట్ చేసుకున్నారు అంటే నేను వచ్చి గెలిపించాను అనే స్థాయిలో. కానీ మీరు ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మధ్యలో ఒక ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసి వాళ్ళని గెలిపిస్తే అది డెఫినెట్లీ ఇతను క్రెడిబిలిటీ వస్తుంది, క్రెడిట్ ఆయనదే అవుతుంది. అంతేగాని ఆల్రెడీ అంటే
ఆల్మోస్ట్ ప్రతిపక్ష హోదా కొంచెంలో మిస్ అయింది. ఈసారి ఎలక్షన్లో 100% గెలుస్తారు. కానీ ఆ గెలిచే పార్టీకి ఈయన స్ట్రాటజిస్ట్గా వచ్చి 120 వచ్చేదాన్ని 130 చేస్తారు. కానీ ఆ గొప్పతనం మొత్తం, ఆ విజయం కారణం మొత్తం, ఆ కార్యకర్తల కష్టం మొత్తం ఈయన దోసుకునేవాడు అనమాట. ఇది దేశవ్యాప్తంగా జరిగింది. కమ్యూనిస్టుల భాష చెప్పండి, శ్రమదోపిడి. శ్రమదోపిడి రక్తదానం అనొచ్చు సార్. అది పాపం కార్యకర్తలు కింద కొట్టించుకొని బూత్ లెవెల్లో దాడులు, ఇన్ని ప్రతి దాడుల మధ్య నిలబడి అంత సాధించి గవర్నమెంట్ను సాధించుకొస్తే ఈయన ఏంటంటే మొత్తం నా క్రెడిట్ అని దోసుకునే టైప్ అనమాట. సో ఈ పరిస్థితి ఎప్పుడైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత దేశమంతా వర్క్ వచ్చింది. కానీ మీరు కానీ నోటీస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు బీజేపీ ఏ విధంగా అయితే తను ఎంకరేజ్ చేయలేదో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పింది వినాలి అంటే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇతను బయటకు వెళ్ళిపోయాడు, కొత్త పార్టీ పెట్టుకోవాలని వెళ్ళిపోయారు. తర్వాత రిషి అనే అతను దాన్ని ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేయడం అనేది జరిగింది. కానీ చాలామంది ఏమంటారు, ప్రశాంత్ కిషోర్ వలన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే అది అబద్ధం. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తూ ఒక పక్క సంపాదించుకుంటూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగటం ఎలా, ఒక పార్టీని నడపటం ఎలా, ఒక పార్టీని స్థాపించడం ఎలా. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యాడు, అక్కడ వెళ్ళి పాదయాత్ర చేశాడు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. ఒక ప్రాంతీయ పార్టీని ఎలా స్థాపించాలి, ఆ పార్టీలకి మినిమం క్యాడర్ రావాలంటే పాదయాత్ర యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, ఆ పాదయాత్రలో ఇవ్వాల్సిన హామీలు ఎలా ఇవ్వాలి అంటే, ప్రశాంత్ కిషోర్ వలన జగన్ నేర్చుకోలేదు సార్. జగన్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకొని, అంటే యాక్చువల్గా ఏంటంటే నేర్చుకోవడానికి అప్రెంటిస్కి వస్తారు, ఏడేమైందంటే పెయిడ్ శాలరీ లాగా అయిపోయింది అతనికి. అన్నీ నేర్చుకొని అంటే అదర్వే అరౌండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకట్నం ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు నేర్చుకుంటే లీడర్షిప్ రాదు, అది బై బాండ్ రావాలి. క్వాలిటీ అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీస్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తరతరాలుగా వస్తుంది కాబట్టి బై బాండ్ వచ్చిన క్వాలిటీస్ అవి. ఇంకా బెటర్ క్వాలిటీస్ ఏంటంటే, సమాజం పరంగా తనకున్న కైండ్నెస్ అవ్వచ్చు, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ, అంటే ఒక ఫైనాన్షియల్ గ్యాప్ కానివ్వండి, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ చాలా ప్రధానంగా పెట్టుకున్నారు సార్. విద్య, వైద్యం, ఆరోగ్యం. వీటితో పాటు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కుల మతాలు, ఈ డిస్క్రిమినేషన్స్, ఈ చదువు ఒక్కటే వాటిని చెరిపేయగలదు. ఇది ఎప్పటి నుంచో ఎంతోమంది మేధావులు చెప్పేది. అంటే చాలా రకాల చేంజెస్, ప్రజల యొక్క స్థితిగతులు మార్చడానికి తను చాలా కష్టపడి ఉన్నారు. సో ఆ కైండ్నెస్ ఆఫ్ హార్ట్, ఆ లీడర్షిప్ క్వాలిటీసు, ఆ డేర్నెస్, అంటే ఒంటరిగా కదా పార్టీ స్టార్ట్ చేసి పోరాడింది. అంటే ఇదంతా రావాలి అంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదు అని ప్రశాంత్ కిషోర్కి అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళారు, పార్టీ పెట్టారు, రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంది, ఇప్పుడు చూడండి ఒక సర్వే కూడా అనౌన్స్ చేశారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు అని అడిగారు. 23%. 1వ నెంబర్లోనేమో తేజస్వి యాదవ్ వచ్చారు, 2వ నెంబర్లో ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఆశ్చర్యకరంగా వచ్చిన తర్వాత ఆయన ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఎందుకు డ్రాప్ అయ్యాడు అంటే సార్, 2014 నుంచి కానీ మీరు చెక్ చేసుకుంటే, నేను ప్రశాంత్ కిషోర్ని, ఇది బీజేపీ యొక్క బీ టీం అంట ప్రశాంత్ కిషోర్ని కూడా. యాక్చువల్గా బీఎస్పీ, ఎంఐఎం బీ టీంలు, అది ఎందుకో కూడా మీకు చెప్తాను. ఎడిషనల్గా ప్రశాంత్ కిషోర్ కూడా బీ టీం. ఎందుకు బీ టీము చూడండి, 2014లో బీజేపీ వర్క్ చేసిన తర్వాత 2019 జగన్ గారికి వర్క్ చేసేటప్పుడు, అంటే జగన్ గారికి వర్క్ చేసేటప్పుడు ఎవరిని ఓడించడానికి వర్క్ చేశారు, టీడీపీకి బీజేపీకి తెగతెంపులు జరిగింది. టీడీపీ వాళ్ళు బీజేపీని దారుణంగా విమర్శిస్తున్నారు. మరలా 2024 ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ ఏ తరపున ఉందో అటు వెళ్ళి ఈయన ఒక పక్క ఐప్యాక్ ఫౌండర్ అయ్యండి. మీరు ఐప్యాక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుంటే, ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబును కలిసి వర్క్ చేశారు. అంటే ఇది బీజేపీ కోసం వర్క్ చేయడమే కదా. మోర్ ఓవర్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం అబౌట్ ప్రశాంత్ కిషోర్. ఈ రోజున బీహార్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు, బీహార్ ఆడు అంటూ చాలా చాలా గౌరవపరిచి మాట్లాడారు నన్ను. తెలంగాణ రాష్ట్రంలో బీహార్ వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడారు, కాంగ్రెస్ను ఓడించాలి అనేది ఆయన నినాదం. బీహార్ డెకాయిట్లు అనే విధంగా పలుమార్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అవును, అది స్పష్టంగా హెడ్లైన్స్లో కూడా వచ్చింది. అలా మాట్లాడిన వ్యక్తి దగ్గరికి ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వెళ్ళి పనిచేశారు. స్పెషల్ ఫ్లైట్ అండి.
వెళ్ళి పనిచేసి ఈ రోజున మరి ఇదే బీహార్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు బీహార్ వాళ్ళని అగౌరవపరిచారు, కాంగ్రెస్ను ఓడించండి అని నినాదం ఇచ్చే ప్రశాంత్ కిషోర్ గారు మరి డికాయిట్లు అని అంత అవమానపరిచిన అతని దగ్గరికి వెళ్ళి వర్క్ చేసిన సంగతి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళని విమర్శించలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక సర్వే ఏం చెప్పింది? సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు అంటే ప్రజలు ఇచ్చిన దాంట్లో 1వ నెంబర్ 33% ఏమో 38%. తేజస్వి యాదవ్ గారు ఉంటే 2వ పొజిషన్లో ప్రశాంత్ కిషోర్ గారు 23% వచ్చారు. అలాంటి మీరు పోటీ నుంచి విరమించుకొని కేవలం పార్టీని పోటీ చేయటమంటే అధికార పార్టీకి వ్యతిరేకమైన అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే పోటీ చేస్తున్నానని చెప్పడమే కదా. అంటే ఇది కేవలం బీజేపీని గెలిపిస్తూ ఇండియా కూటమిని ఓడించడం కోసం మహాకూటమి అనుకుంటాను. వాళ్ళు మహాకూటమి, ఇండి కూటమి అంటే ఆ కూటమిని ఓడించడానికి ప్రయత్నమే కదా ఇది. దీన్ని మరి ఎలా చూడాలి? వీళ్ళకి తోడు చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఎంఐఎం తీసుకోండి సార్. ఎంఐఎం బీఎస్పీ సార్, ఆయన థర్డ్ ఫ్రంట్ పెట్టాడు. అక్కడ వెళ్ళి థర్డ్ ఫ్రంట్ పెట్టడమను 100 స్థానాలు. అంటే మీకు బీహార్ అనేది మీ సొంత ప్రాంతం కాదు. కొత్తగా వెళ్ళిన కాడ మీరు 100 స్థానాల్లో పోటీ చేస్తారు. పోటీ చేసి ఏం చేయబోతున్నారు? మీరు హిందుత్వాకి అగనిస్ట్ గాను బీజేపీకి అగనిస్ట్ గాను విపరీతంగా మాట్లాడటం వలన హిందుత్వ ఓట్లన్నీ పోలరైజ్ అవుతున్నాయి, కన్సల్టేట్ అయిపోతాయి. అంటే అవన్నీ కూడా ఒక సెక్యులర్ విధానాన్ని మర్చిపోయి, అంటే మన భారతదేశం అంటేనే సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటాం, అలాంటి సెక్యులర్ విధానాన్ని కూడా మర్చిపోయి హిందుత్వ భావం పెరిగిపోయి పోలరైజేషన్, బీజేపీకి ఈసారి మనం సపోర్టు నిలబడాలి హిందువులంతా అనే స్థాయికి వీళ్ళు చేసే మితిమీరిన ప్రసంగాలు ఆరోపణల వల్ల పోలరైజేషన్ అటు చేసి పెడుతున్నారు. మరి దీన్ని ఏమంటారు సార్? అంతే కదా. అంటే వాళ్ళకి బీటింగ్ కాదా? మీరు 100 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మీ సొంత హైదరాబాద్లో జూబ్లీ ఎలక్షన్లో మీరు పోటీ చేయట్లా, కానీ బీహార్లో వెళ్ళి 100 స్థానాల్లో పోటీ చేస్తారు. ఎందుకు పోటీ చేస్తున్నారు? మీరు ఒకటేమో హిందూ ఓటుని పోలరైజేషన్ టు బీజేపీ చేయటం, కూడా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పడాల్సిన ముస్లిం ఓటును చీల్చడం. 2 విధాలా ఎవరికి హెల్ప్ చేస్తున్నారు సార్? బీజేపీకి. మరి బీజేపీకి బీటీ అనకూడదు వాళ్ళని. ఇంకో పార్టీ ఉంది బీఎస్పీ. ఒకప్పుడు సీఎం చేశారు, బాగా ఫేమస్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొత్తం పోటీ చేస్తారు, ఎంపీలు పోటీ చేస్తారు, దేశమంతా పోటీ చేస్తారు. అటు అంటే బీజేపీ విధానాలకు వ్యతిరేకమైన బీఎస్పీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. వాళ్ళు వచ్చి ఓట్లు చీల్చాలి. వాళ్ళు చీల్చే ఓటు ఎవరు సార్? వీళ్ళు కూడా మతాల గురించి కులాల గురించి మాట్లాడి రెచ్చగొడతారు. రెచ్చగొట్టడం వల్ల ఏం జరుగుతుంది? పోలరైజేషన్ ఆఫ్ ఓటు బీజేపీకి జరుగుతుంది. రెండో పక్కనేమో వీళ్ళు చీల్చే ఓటు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క ఓట్లు ఏవైతే ఉంటాయో బీఎస్పీ పార్టీ బేజర్గా వాళ్ళని కంటెస్ట్ చేయించింది, వాళ్ళ గురించే మాట్లాడేది. అంటే వీళ్ళు పోటీలో గెలవాలని ఏ రోజు ప్రయత్నించరు. వాళ్ళు ప్రయత్నించేది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకమైన ఓటుని ఎంత చీల్చగలం. మరి వీళ్ళు ఏమవుతారు సార్? దేశం మొత్తం మీద ఒక్క ఎంపీ గెలవరు, దేశం అంతా పోటీ చేస్తారు బీజేపీ కోసం, ఎవరితో పొత్తు పెట్టుకోరు. మళ్ళీ రెచ్చగొడతారు, రెచ్చగొట్టి పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఏమో బీజేపీకి తీసుకెళ్తారు. ఎవరు? ఎంఐఎం బీఎస్పీ. రెండో పక్కనేమో వీళ్ళు చీల్చేదేమో ప్రతిపక్షానికి పడాల్సిన ఓట్లు. సో వీళ్ళందరినీ గైడ్ చేస్తుంది ఎవరు? వీళ్ళందరూ నడిపించేది ఎవరు? బీజేపీ కదా. ఇక్కడ చూడండి, జూబ్లీ ఎలక్షన్స్కి వద్దాం. మళ్ళీ బ్యాక్ టు జూబ్లీ ఎలక్షన్స్. జూబ్లీ ఎలక్షన్స్కి వస్తే 100 స్థానాల్లో బీహార్లో పోటీ చేసే ఎంఐఎం ఇక్కడ పోటీ చేయదు. అక్కడ కాంగ్రెస్ ఓటు చీల్చే ఎంఐఎం ఇక్కడ కలిసి పనిచేసేది. ఎందుకు పనిచేస్తున్నారు? ఎందుకు? మనం ఇందాకలేమో బీజేపీ యొక్క బీ టీమ్ అంటున్నాం కదా. అంటే ఇక్కడ ఏమన్నా బీజేపీ బీ టీం కాదు, ఇక్కడికి వచ్చేతర కాంగ్రెస్ బీ టీమా? కాదు, ఇక్కడ కూడా బీజేపీ బీ టీమే. కానీ బీజేపీ బీ టీం అయి ఉండి కాంగ్రెస్కి ఎందుకు, కాంగ్రెస్ యొక్క జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడానికి ఎందుకు దోహదం చేస్తుంది? ఎందుకు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు త్రూ రాహుల్ గాంధీతో వయా హాట్లైన్ ఉన్నారు. ఆ హాట్లైన్ ఎఫెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలవడం కోసం హెల్ప్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు వెళ్ళారో వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు. ఆ రోజు చేసిన సహాయానికి ఈరోజు బీజేపీ ఏంటంటే ఈ సీటు ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సీటు గెలిచినంత మాత్రాన అధికారం మారేది లేదు, రూపాయి ఉపయోగం లేదు. రెండు సంవత్సరాల్లో అధికార పక్షం కానప్పుడు వీళ్ళు చేయగలిగేది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాయానికి సాయం
అనే ఒక గొప్ప మానవతా దృక్పథంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఓడిపోయినా పర్లేదని. సో అందుకని కాంగ్రెస్ని ఇక్కడ గెలిపించాలి బీజేపీ. అల్టిమేట్లీ ఇక్కడ బీఆర్ఎస్ని ఓడియాలి. అది బీజేపీ ట్రై చేసేది, కాంగ్రెస్ ట్రై చేసేది, బీజేపీ బీ టీం అయినా ఎంఐఎం పనిచేసేది, ముగ్గురు కలిసి పనిచేస్తుంది దేనికి అంటే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడియటం కోసం. సో ఈ ఎంటైర్ సినారియోలో మీకు ప్రశాంత్ కిషోర్ ఏమర్థమైంది సార్? అతను ఏ రోజు కూడా తన వల్ల పార్టీ గెలవాల. ఇప్పుడు నేనేమంటానంటే రజనీకాంత్ గారు పార్టీ పెడతాను ఒక టైంలో ప్రకటించారు, తర్వాత కమల్ హాసన్ గారు తిరిగారు, తర్వాత విజయకాంత్ గారు తిరిగారు. అలా కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళని నీ స్ట్రాటజీస్తో నువ్వు గెలిపించగలిగితే అప్పుడు నువ్వు ఒక స్ట్రాటజిస్టువో ఒక సెఫాలిస్టువో నీ వలన జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేగాని ఎలాగూ గెలిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేసి పెడతాను మీకు ఎలక్షన్ అని 130తో గెలిచే వాళ్ళని 140తో గెలిపించి నా వల్లనే 140 సీట్లు గెలిచాయని ఆ కార్యకర్తల యొక్క కష్టాన్ని దోసుకోవడం, ధైర్యాన్ని దెబ్బతీయటం కూడా. ఇప్పుడు ఇంకోటి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే దేశం అంతా వర్క్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తే ఏమైంది? ఇప్పుడు ఎవరు ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లా, లేరు సార్. ఇప్పుడు ఆడ లేరు, ఆయనకి మార్కెట్ లేదు. ఇప్పుడు ఎందుకు ఉండేది అంటే నిన్ను నమ్మిన నీ క్లయింట్ నువ్వు మోసం చేసావు, నిన్ను ఎందుకు నమ్ముతారు ఇంకా? అంతేగా. ఇంక ఇప్పుడు దేశంలో ఎక్కడా లేదు ఐపాక్ వర్క్. సో బేసికలీ సార్ మరి అది ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అనాలి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. తనని మోసం చేసిన వాళ్ళకి అతను అంటే టార్గెట్ చేసి ఏం చేయవసరం. తనను మోసం చేసిన వాళ్ళ చరిత్ర మనం చూసుకున్నా కూడా నేచర్ చూసుకుంటుంది, అదేందో మరి అలా జరిగిపోతూ ఉంది. సో ఓవరాల్గా నేనేమంటానంటే సార్, రైట్, లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బాన్ కొంతమందికి వస్తుంది, అది నేర్చుకుంటే రాదు. ఎస్. సో అది ప్రశాంత్ కిషోర్ తెలుసుకుంటే మంచిది అంటాను. రైట్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎందుకంటే ఇంద్రనీల్ గారు నెరేట్ చేసిన విధానం ఒక స్టోరీని నడిపించేప్పుడు దానికి కావాల్సిన ఎలిమెంట్స్, మసాలా ఎక్కడెక్కడ ఎన్ని పాళ్ళు ఉండాలో అన్ని పాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు విత్ సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్. సమంజసమైన ఉదాహరణలని సోదాహరణంగా విరుస్తూ తీసుకొచ్చారు. ముగ్గురు మిత్రులు కదా ఇది. ఆ ముగ్గురు మిత్రులు ఎవరికి వాడి పెద్ద మిత్రుడు ఎవరు? బీజేపీ. ముగ్గురు మిత్రులు ఎవరంటే మజ్లిస్సు, మాయావతి, అలాగే ప్రశాంత్ కిషోర్. మళ్ళీ ఈ ముగ్గురు మిత్రులు కేవలం బీజేపీకి మాత్రమే. వీళ్ళకి అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు, అది వేరే విషయం. బీజేపీ దగ్గరికి ఒకటి అయిపోతారు. మళ్ళీ బీజేపీకి సాయం చేయడం కోసం జూబ్లీ హిల్స్కి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ను ఓడించే నిమిత్తం వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి నైతికంగా మద్దతు ఇచ్చారు. సో ఇలా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభతోటి వెలిగిపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెలుతురు నేనే నింపానని క్లెయిమ్ చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఏకంగా తానే పోటీ నుంచి వైదొలగటం, బరిలో నుంచి తప్పుకోవటం అనేది దేనికి సంకేతం అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న ఉదాహరణలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇదండి అసలు కథ.